జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దామోదర డివోషనల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, రథసప్తమి రోజు రాగానే మన అమ్మమ్మలో తాతయ్యలో అమ్మో నాన్నో తెల్లవారుజామునే లేపి తల మీద భుజాల మీద జిల్లేడాకుల్ని రేగి పండ్లని పెట్టి స్నానం చేయిస్తారు. అప్పుడు మనకు చాలా విడ్డూరంగా అనిపించేది కదా, అసలు స్నానం చేయడానికి సబ్బులు షాంపూలు ఉండగా ఈ ఆకులు ఎందుకు, దీనివల్ల ఏంటి ఉపయోగం? చాలామంది ఇది కేవలం ఒక మూఢనమ్మకం అనుకుంటారు. కానీ మనందరం అర్థం చేసుకోవాల్సింది, దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. అంతేకాదు, దీని వెనుక మనకు తెలియని ఆశ్చర్యకరమైన పురాణ కథ కూడా ఉంది. ఒక మేక వల్ల ఈ ఆచారం పుట్టిందంటే మీరు నమ్ముతారా? ఎస్, ఈరోజు వీడియోలో రథసప్తమి గురించి మీకు తెలియని పూర్తి వివరాలు, ఆ మేక కథ, భీష్ముడికి జిల్లేడాకులకి ఉన్న సంబంధం, అలాగే దీని వెనుక ఉన్న ఆయుర్వేద రహస్యాలని క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పదండి స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు రథసప్తమి ఎందుకు అంత స్పెషల్? హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసం శుక్లపక్ష సప్తమినే రథసప్తమి లేకపోతే సూర్య జయంతి అంటారు కదా. అంటే సూర్యుడు పుట్టినరోజు. ఖగోళ శాస్త్రం అదే ఆస్ట్రానమీ ప్రకారం చూస్తే సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే రోజు ఇదే. మకర సంక్రాంతి నుండి కూడా ఉత్తరాయణం మొదలైనప్పటికీ రథసప్తమి నుండే సూర్యుడి కిరణాల్లో తీవ్రత అన్నది పెరుగుతుంది. అందుకే దీన్ని ఋతువుల మార్పుకు సంకేతంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున సూర్య భగవానుడు తన బంగారు రథాన్ని ఎక్కి ఈశాన్య దిశగా ప్రయాణం మొదలు పెడతాడు. సూర్యుని రథానికి ఉన్న ఒకే చక్రం కాలాన్ని సూచిస్తుంది. ఈ చక్రానికి ఉన్న 12 ఆకులు కూడా 12 రాసుల్ని లేకపోతే 12 నెలల్ని సూచిస్తాయి. రథాన్ని లాగే 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులను అంటే విబ్జిఆర్ ఇంద్రధనస్సుని, వారంలోని 7 రోజుల్ని, అలాగే 7 ఛందస్సులని గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జయతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి ఈ 7 ఛందస్సుల్ని సూచిస్తాయి. చూసారా అండి, రథంలోని చక్రానికి ఆయన 7 గుర్రాలకి మన కాలానికి ఉన్న ఖగోళ శాస్త్రాన్ని ఎంత చక్కగా మ్యాచ్ చేశారో చూసారా. మన పూర్వీకులు ఆనాడే కాంతిలో 7 రంగులు ఉంటాయని సింబాలిక్గా ఎలా చెప్పారో. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈరోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పని అర్కపత్ర స్నానం, అదే జిల్లేడాకులతో స్నానం. ఎలా చేయాలి? సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసేటప్పుడు పురుషులైతే జిల్లేడాకులు మాత్రమే, స్త్రీలైతే ఆకులతో పాటు కొంచెం పసుపు, అక్షంతులు వాడుతారు. మొత్తం 7 జిల్లేడాకులు కావాలి. వీటిని ఎక్కడెక్కడ పెట్టుకోవాలో జాగ్రత్తగా వినండి. తల మీద 1, 2 భుజాల మీద ఒక్కొక్కటి, 2 మోకాళ్ళ మీద ఒక్కొక్కటి, మొత్తం 5, 2 పాదాల మీద ఒక్కొక్కటి, 7, మొత్తం 7 ఆకులు. ప్రతి ఆకు మీద ఒక రేగి పండు, కొన్ని అక్షంతులు ఉంచి తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలి. ఈ సమయంలో ఖచ్చితంగా చదవాల్సిన మంత్రం ఒకటి ఉంది, ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీకు కుదిరితే నోట్ చేసుకోండి. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరి హంతు సప్తమి. దీని అర్థం ఏంటంటే, గత 7 జన్మల్లో నేను తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలు, వాటి వల్ల వచ్చిన రోగాలు, బాధలు ఈ రథసప్తమి స్నానంతో పోవాలి అని కోరుకోవడం. ఆకుల్ని శరీరంలోని వివిధ భాగాలపై పెట్టుకొని చేయాలి కదా. ఆకుల స్థానం శిరస్సు పైన ఉంటే దాని ఆధ్యాత్మిక అర్థం మనస్సు, అలాగే ఆలోచన శుద్ధి అంటే సహస్రార చక్రంకి సూచన. నెక్స్ట్ భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక అర్థం కర్మ బాధ్యతలకు సంకేతం అంటే భుజబలం. మోకాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేస్తున్నప్పుడు దాని ఆధ్యాత్మిక అర్థం గమనం మరియు పురోగతి. పాదాల మీద పెట్టినప్పుడు దాని ఆధ్యాత్మిక అర్థం భక్తి మరియు వినయం. ఇలా ఆధ్యాత్మిక అర్థాలను కూడా మనం గమనిస్తే లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు
అసలు జిల్లేడాకులకే ఎందుకంత పవర్? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది వింటే మీరు షాక్ అవుతారు. తప్పకుండా వినండి, స్కిప్ చేయకండి. పూర్వం అగ్నిశ్వాత్తులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకు స్వర్గానికి వెళ్ళాలనే కోరిక ఎక్కువ ఉండేది. అందుకే రథసప్తమి రోజున ఎంతో నిష్ఠతో ఒక యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞం చివరి దశకు వచ్చేసరికి అతని భక్తికి మెచ్చి శివకేశవులు అంటే శివుడు విష్ణువు అతన్ని తీసుకెళ్ళడానికి ఒక దివ్య విమానాన్ని పంపించారు. ఆకాశం నుంచి విమానం కిందకు దిగుతుంటే ఆ పండితుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అబ్బా, నేను స్వర్గానికి వెళ్తున్నాను అనే తొందరలో యజ్ఞంలో చివరిగా వేయాల్సిన పూర్ణాహుతిని అంటే బాగా కాగిన ఆవు నెయ్యిని హోమగుండంలో వేయబోయాడు. కానీ ఆ తొందరలో అతని చెయ్యి జారి ఆ వేడి వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేక పిల్ల మీద పడింది. ఆ నెయ్యి వేడికి ఆ మేకపిల్ల చర్మం ఊడిపోయింది. ఆ ఊడిపోయిన చర్మం వెళ్ళి పక్కనే ఉన్న ఒక జిల్లేడు చెట్టు మీద పడింది. అదే అర్క వృక్షం మీద పడింది. పాపం ఆ మేకపిల్ల అక్కడికక్కడే ప్రాణం వదిలింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. యజ్ఞం జరుగుతున్న పవిత్ర సమయంలో ఆవు నెయ్యి పడి చనిపోయింది కాబట్టి ఆ యజ్ఞం తాలూకు ఫలితం మొత్తం ఆ మేకకు దక్కింది. చూస్తుండగానే ఆ మేక ఆత్మ ఆ దేవ విమానంలో కూర్చొని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ పండితుడు అవాక్కయ్యాడు. ఇంత కష్టపడి యజ్ఞం చేసింది నేను, ఫలితం దక్కింది మేకకా అని బాధపడ్డాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది, అగ్నిశ్వాత్తులు నీ యజ్ఞం ఫలం ఆ మేకకు మరియు దాని చర్మాన్ని స్వీకరించిన ఆ జిల్లేడు చెట్టుకు దక్కింది. అప్పుడు దేవతలు అతన్ని ఓదార్చుతూ ఓ వరం ఇచ్చారు. ఈ రోజు నుంచి అంటే రథసప్తమి నాడు ఎవరైతే ఈ జిల్లేడాకుల్ని తలపై ఉంచుకొని స్నానం చేస్తారో వారికి యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది, వారి పాపాలు తొలగిపోతాయి అని చెప్పారు. అందుకే జిల్లేడాకుకి అంత పవిత్రత వచ్చింది. ఆ మేక చర్మం లాగానే ఈ ఆకు దళసరిగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. ఎలా అనిపించిందండి ఈ స్టోరీ? ఇప్పుడు మరో కథ చూద్దామా? మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండి నరకయాతన అనుభవిస్తున్నప్పుడు వ్యాసుని అడిగాడట, నేను ఎప్పుడూ ధర్మాన్నే పాటించాను కదా, నాకెందుకు ఈ బాధ అని. అప్పుడు వ్యాసుడు అంటాడు, కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే నీ కళ్ళు చూస్తూ ఉండిపోయాయి, నీ భుజాలు ఏమీ చేయలేకపోయాయి. ఆ పాపం నీ శరీరంలో ఉండిపోయింది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికే సూర్య తేజస్సును గ్రహించే శక్తి ఉన్న జిల్లేడు ఆకులను కళ్ళ మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయమని చెప్పాడు. అందుకే మన శరీరంలోని కీళ్ళ మీద అంటే జాయింట్స్ ఈ ఆకుల్ని పెట్టుకుంటాం. ఇది మన కర్మలను ప్రక్షాళన చేయడానికి ఒక మార్గం అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇవన్నీ నమ్మకాలైతే మరి సైన్స్ ఏం చెప్తుంది? మీరు గమనిస్తే రథసప్తమి టైంకి చలికాలం తగ్గిపోయి ఎండలు అంటే సమ్మర్ మొదలవుతుంది. ఈ సంధి కాలంలో మన చర్మానికి ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, గజ్జి, తామరలు వంటివి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. ఆయుర్వేదంలో జిల్లేడిని ఇందాని చెప్తున్నాం కదా, అర్క అంటారు. దీని ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు చర్మ వ్యాధుల్ని అద్భుతంగా నివారిస్తాయి. మనం తల మీద ఆకు పెట్టుకొని వేడి నీళ్లు పోసుకుంటున్నప్పుడు ఆ ఆకులోని సారం ఎసెన్స్ అంతా కూడా నీటితో కలిసి శరీరం మీద పడుతుంది. ఇది ఒక రకమైన మెడికేటెడ్ బాత్ అన్నమాట. అలాగే జిల్లేడు ఆకు తల మీద పెట్టుకోవడం వల్ల శరీరంలోని అధిక వేడిని, బాడీ హీట్ని అంతా కూడా లాగేస్తుంది. ఇక రేగి పండు విషయానికి వస్తే ఇందులో విటమిన్ సి అద్భుతంగా ఉంటుంది. ఎండల వల్ల వచ్చే అలసటను తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి ఇదే బెస్ట్ ఫుడ్. అందుకే ఈ సీజన్లో రేగి పండ్లు తినమని మన పెద్దలు పెట్టారన్నమాట. ఒక చిన్న హెచ్చరిక, జిల్లేడు పాలు కళ్ళలో పడితే ప్రమాదం కాబట్టి ఆకుల్ని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలకు చేయించేటప్పుడు ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. చూసారా, మన ఆచారాల వెనుక ఎంత పెద్ద కథ, ఎంత గొప్ప సైన్స్ ఉందో. రథసప్తమి నాడు చేసే ఈ స్నానం కేవలం ఆచారం మాత్రమే కాదు, అది రాబోయే ఎండాకాలానికి మన శరీరాన్ని సిద్ధం చేసే ఒక ఆరోగ్య ప్రక్రియలాగా ఉంటుంది.
ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్ అంటారు. అంటే ఆరోగ్యాన్ని సూర్యుడి నుండే కోరుకోవాలని అర్థం. సో రథసప్తమి నాడు మర్చిపోకుండా జిల్లేడాకులతో స్నానం చేయండి. ఆ సూర్య భగవానుని ఆశీస్సుల్ని పొందండి. ఈ వీడియోలోని మేక కథ మీకు కొత్తగా అనిపించిందా? అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా తెలియాలి కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మాఘ పురాణం కూడా మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వినండి ఈ మాఘమాసం అంతా. అందరికీ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.